కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు నట జీవితం 5 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో తరాల నటీనటులతో తెలుగు, తమిళ భాషల్లో నటించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే సినిమా పరిశ్రమలో లెజెండరీ స్టార్ ఫ్యామిలీ లెగసీలో వాళ్ళందరితో కలిసి నటించడం మామూలు విశేషం కాదు. మోహన్ బాబు అన్నయ్య అని ప్రేమగా పిలుచుకునే ఎన్టీఆర్ తో సింహబలుడు, డ్రైవర్ రాముడు, రామకృష్ణులు, సత్యం, శివం, అగ్గిరవ్వ, సర్కస్ రాముడు, సరదా రాముడు, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, సామ్రాట్ అశోక మొదలైన సినిమాల్లో కలిసి నటించారు మోహన్ బాబు. ఎన్టీఆర్ చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ మోహన్ బాబే స్వయంగా నిర్మించి ఎన్టీఆర్ ఘనమైన కెరీర్ కి అందమైన విజయాన్ని ముగింపుగా ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణతో దొంగరాముడు, భలే దొంగ, ప్రాణానికి ప్రాణం, పాండురంగడు మొదలైన సినిమాల్లో మోహన్ బాబు చేశారు. అలాగే మోహన్ బాబు సొంత చిత్రం ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. మోహన్ బాబు మీద ఉన్న ప్రత్యేకమైన అనుబంధం, గౌరవమే దీనికి కారణం. అలాగే ఎన్టీఆర్ మరో తనయుడు నందమూరి హరికృష్ణకి మోహన్ బాబు అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ సొంత సినిమాల్లో మోహన్ బాబు నటించినప్పటి నుంచి మోహన్ బాబుని అన్నా అని ఆప్యాయంగా పిలిచేవారట హరికృష్ణ. చిన్నప్పుడు టీనేజ్ లో కొన్ని సినిమాలో యాక్ట్ చేసిన హరికృష్ణ తర్వాత నటనకి దూరమయ్యారు. ఆయన్ని ఒప్పించి శ్రీరాములయ్య చిత్రంలో నటింపజేశారు. తర్వాత వారి అనుబంధం మరింత గట్టిపడింది. హరికృష్ణ కుమారుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదుంగ సినిమాలో మోహన్ బాబు చేసిన యముడి పాత్ర ఎంత సెన్సేషన్ అయిందో, సినిమా ఘన విజయానికి ఎంత హెల్ప్ అయ్యారో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చాటి చెప్పాయి. నందమూరి, మంచు కుటుంబాల మధ్య అనుబంధం అంత బలమైనది, ఆత్మీయమైనది. భవిష్యత్తులో నందమూరి ఏ తరంతో మోహన్ బాబు నటించినా ఆశ్చర్యపోనక్కరలేదు.